సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చాలా మంది అనుకుంటారు ప్రభువు మనలను శ్రమలకు మనలను లోను కానివ్వడు అనుకుంటారు. అందుకని అనేక మంది క్రైస్తవ సేవకులు నేటి దినాలలో బ్లెస్సింగ్ ప్రీచర్స్ గా మారారు. అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆశీర్వాదములే తప్ప శ్రమ రాదు, శోధన రాదు, గాయములు రావు, కన్నీరు రాదు, ఎప్పటికీ మనము దీవించబడిన వారమే అని వారు ప్రకటిస్తూ ఉంటారు. దేవుని సంఘమా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రభువు లూకాసు వార్తలో చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయంలో అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడింపవలెను అని అంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకునన్నాడే కాని, నా నిమిత్తము తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకునన్నాడే కాని, దేవుని నిమిత్తమై మనము శ్రమలను పొందకుండా ఉంటే అది ఆశీర్వాదమని ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. ఒకడు సమస్త లోకమును సంపాదించుకొని వాని కలిమి విస్తరించుట వలన అది తన జీవమునకు మూలమనుకుంటే అది తప్పు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉండలేదా? అనేక మంది ప్రభువును ఆశీర్వాదముల నిమిత్తమే నమ్ముకుంటారు, మేళ్ల నిమిత్తమే నమ్ముకుంటారు, తమ కోరికలు నెరవేర్చవలనని ప్రభు వైపు చూస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి యోహాను ప్రభువు అంత్యదినములను గూర్చిన మర్మములను ఎవరికి తెలియచేయవలనని ఆశపడినో ఆ యోహాను వ్రాయుచున్న మాట, యేసు నిమిత్తము శ్రమలలో పాలివాడనైన మీ సహోదరుడును అని అంటున్నాడు. శ్రమ పొందుట, క్రీస్తు నిమిత్తమే శ్రమ పొందుట, క్రీస్తు కొరకు శ్రమ పొందుట, శ్రమ పొందుటకు యోగ్యుడిని ఎంచబడుట క్రైస్తవులమైన మనకు ఆశీర్వాదకరం. అంత్యదినాలలో శ్రమ పొందుట, క్రీస్తు శ్రమలలో పాలివారమొకటన్న సత్యము మనం మరిచిపోకూడదు. దయచేసి నాతో ఈ వాక్య భాగాన్ని ఒకసారి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. దయచేసి గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. వాక్యము అబద్ధమాడదు, వాక్యము సత్యమును ప్రకటించును. మనుష్యుడు ప్రకటించు వాటిని వాక్యము ఖండించగలదు. ఎందుకనగా వాక్యము దేవుని మనస్సు, వాక్యము దేవుని వాక్కు, వాక్యము దేవుని ఆజ్ఞ, దేవుని ధర్మశాస్త్రం. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీరమందు శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం, అనగా శ్రమపడిన కాలాన్ని మరణించిన కాలమని ఎంచి పేతురు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనతో చెప్పుచున్న మాట, శరీరమందు శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. ఇక్కడ వ్రాయబడిన మాటలోని ఆత్మీయ అర్థం ఏంటంటే, శ్రమపడిన వాడు మనుజాశలను అనుసరించి నడుచుకొనడు, దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, శ్రమపడిన వాడు ప్రభువు కొరకు జీవించుటకు పునరుద్ధాన అనుభవమును కలిగి ఉంటాడు అన్నమాట నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డ, శ్రమపడుట దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందుట. శ్రమపడుట అనేక సార్లు మనకు ఆశీర్వాదకరమని మనం ఎంచము. కానీ దేవుని వాక్యమందు వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందువారెవరనగా శ్రమపడువారే, దేవుని వాక్యము నిమిత్తము శ్రమనందువారే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో స్మరణ సంఘముతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అని అంటాడు. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే అంటాడు. అలాగే అదే సంఘముతో ప్రభు చెప్పుచున్న మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము. మీరు దయచేసి గమనించినట్లయితే మరణము వరకు అనే దగ్గర ఒక నెంబర్ వేసి బైబుల్లో ఫుట్ నోట్లో అడుగున వ్రాస్తాడు, ప్రాణాపాయము వచ్చినను
శ్రమనందుట దేవుని చిత్తము కాదని ప్రకటించు దైవ సేవకులు ఈ మాటను గమనించాలి. శ్రమ వద్దు అని ప్రార్థించే క్రైస్తవులు ఈ మాటను గమనించాలి. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదని అంటాడు. శ్రమపడుట ఎటువంటి ఆశీర్వాదమునకు మూలము? నేను శ్రమపడుట వలన దేవుడు ఎలాగూ ఘనత్వనుందునని అనేక మంది క్రైస్తవులు ప్రశ్నించవచ్చు. దయచేసి నాతో కలిసి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? మనుష్యుని మాట కాదిది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రవక్త లేక దేవుని యొక్క సేవకుడు వ్రాయిచున్న మాట. నా ప్రియ సహోదరులారా, అనగా క్రీస్తు నిమిత్తము శ్రమనొందుచు నాతో కలిసి దేవుని యొక్క ఆశీర్వాదమందు పాలివారలై ఉన్న వారలారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, అనగా క్రీస్తు నిమిత్తము సమస్తమును పోగొట్టుకున్నటకును శ్రమపడుటకును సిద్ధపడిన వారితో ఇక్కడ దేవుని బిడ్డ మాట్లాడుచున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, అనగా ప్రభువునందు విశ్వాసమందు మనము ధనవంతులమవలనంటే ఈ లోకములో ఉన్న వాటిని పోగొట్టుకున్నటకు మనము సిద్ధపడగలగాలి. అటువంటి వారికి, అనగా ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి దేవుడు వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు అని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనందరికీ తెలిసినటువంటి ఒక మాటను మీ ముందు ఉంచుతాను. ధనవంతుడు, యవనస్తుడైన ధనవంతుడు నిత్య రాజ్యమునకు వారసుడు అవడానికి నేనేమి చేయాలని అడిగాడు. యేసయ్య అన్నాడు, నీవు ఆ 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. బాల్యము నుండి నేను వాటిని వెంబడించుచున్నానన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి. నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆ తరువాత నన్ను వెంబడించు అన్నాడు. దేవుని బిడ్డ, లోకములో ఉన్న వాటిని కలిగి ఉండుట, లోకములో ఉన్న వాటిని కలిగి ఉండి ఆశీర్వదించబడిన వాడనని చెప్పుకొనుట దేవుని రాజ్యమునకు వారసత్వాన్ని మనకు కలుగు చేయదు. ఇక్కడ యోహాన్ అంటున్నాడు, క్రీస్తు నిమిత్తమై శ్రమలో పాలివాడనైన నేను. సహోదరుల మనకు ప్రభువు యోహాను ద్వారా చెప్పుచున్న మాట, క్రీస్తు కొరకు శ్రమపడుట మనకు మంచిది. శ్రమ దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనలను ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా చేరు. ఆ మాటను కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నేను మీ కొరకు ఈ మాటను చదవాలని ఆశపడుతున్నాను. హెబ్రీ 12:10 వచనము 11 వచనము 2 ఆశీర్వాదాలు. దేవుని నామ మహిమార్థమై క్రీస్తును ఘనపరచుట యందు శ్రమపడుటలో ఉన్న 2 ఆశీర్వాదాలు ఇక్కడ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 10వ వచనం గమనించండి. హెబ్రీ 12:10 వారు కొన్ని దినముల వట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి. వారు కొన్ని దినముల మట్టుకు వారికిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని, మనము అనగా క్రీస్తు నామ మహిమార్థమై శ్రమపడు మనము దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన మనలను శిక్షకు అప్పగించుచున్నాడు. మనము శిక్షించబడినట్లు ఆయన అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధతలో మనము పాలు పొందవలెనని. మొదటి బహుమానము శ్రమపడుటలో, ఆయన పరిశుద్ధతలో మనము పాలి భాగస్థులము. 2వ బహుమానాన్ని 11వ వచనంలో గమనించుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు, అనగా ఆ శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. దేవుని పరిశుద్ధ సన్నిధిలో శ్రమపడువారు, అనగా తాము తప్పు చేసి శ్రమపడువారు గురించి నేను మాట్లాడడం లేదు. బలహీనతలను బట్టి, శరీర సంబంధమైన క్రియలను బట్టి బలహీనపడి శ్రమ పొందు వారి గురించి నేను మాట్లాడడం లేదు. క్రీస్తు నిమిత్తమై శ్రమపడుటకు యోగ్యులుగా ఎంచబడిన వారై, వారి యొక్క వ్యక్తిగత విషయములో నిందారహితులై క్రీస్తు కొరకు నిందను భరించుటకు యోగ్యులని పిలువబడిన వారు శ్రమపడుటను గురించి ప్రభు నాతో మాట్లాడుచున్నాడు. శ్రమపడుట, క్రీస్తు శ్రమలలో పాలివారమగుట
అదే మాటను పేతురు, ఇందాక మనం చదువుకున్నాం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మరొకసారి గమనించండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట మన కన్నులకు వెలుగునిచ్చును. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి నేను చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమ పడితే వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. మీరు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నారని ఎంచి శ్రమ కలిగినప్పుడు క్రీస్తుతో సహవారసులమని ఎంచబడి మనము ఆనందించగలగాలి. శ్రమ ప్రభువునందు మనలను సంపూర్ణులుగా చేయును. శ్రమ మనలను క్రీస్తుకు దగ్గరగా వెళ్లగలుగునట్లు, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడిన వారమని తండ్రి ఎదుట మనలను ప్రత్యక్షపరచునట్లు మనలను సిద్ధపరచునన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని శ్రమ పొందినందుకు దేవుని దాసులు ఆనందించారే కాని శ్రమ వద్దు ప్రభువా, నన్ను శ్రమ నుండి దూరపరచని ప్రార్థించిన వారెవరనూ లేరు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించు కాక. శ్రమ పడుట నీకు ఇష్టమైతే శ్రమ పడుటకే నేను ఆశపడుచున్నానని చెప్పగలిగేటువంటి దేవుని బిడ్డలముగా మనం ఉండాలి. కానీ శ్రమ వద్దు ప్రభువా, నా కొరకు నీవు శ్రమ పడ్డావు గనక ఇక నేను శ్రమ పడను, పాపములో జీవించినను నీవు నన్ను క్షమించుమే గాని శ్రమ పెట్టవద్దు అని ప్రార్థించే క్రైస్తవుడు క్రీస్తు యొక్క సంపూర్ణ చిత్తమును గ్రహించిన వాడుగా ఉండలేదన్నది మనము గ్రహించవలసిన ఆత్మీయ సత్యం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథమును వ్రాస్తూ తాను చెప్పుచున్న మాట, యోహానను నేను దేవుని రాజ్యములోను సహనములోను శ్రమలోను మీతో కలిసి పాలివాడను. కనుకనే ప్రభువు నన్ను ఈ కృప పొందునట్లు ఈ ద్వీపమున నన్ను తీసుకుని వచ్చి అనేక మందికి ప్రభు యొక్క మర్మములను తెలియచేటుకు ఏర్పాటు చేసుకున్నాడన్నది యోహాను యొక్క ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు అంటాడు, శ్రమలోనున్న వారిని ఆదరించడానికి నేను శ్రమకు అప్పగించబడ్డానంట. అనేక మంది శ్రమలోనున్న వారికి నేను ఆదరణకరముగా ఉండునట్లు, వారిని ఆదరించాలంటే శ్రమను గూర్చిన జ్ఞానము నేను కలిగి ఉన్నట్లు, శ్రమను గూర్చిన అనుభవం నేను కలిగి ఉన్నట్లు దేవుడు నన్ను అనేకమైన శ్రమలకు అప్పగించాడు. కనుకనే శ్రమలోనున్న వారి కన్నీరు నేను తుడవగలను, వారిని ఆదరించగలను. క్రీస్తు శ్రమలను గురించి ప్రకటించాలంటే క్రీస్తు శ్రమలను గుర్చిన జ్ఞానము లేక వాక్యమును గుర్చిన అనుభవం ఉంటే చాలదు. క్రీస్తుతో సహానుభవము కలిగి ఉంటే తప్ప క్రీస్తు శ్రమలను నీవు చాటలేవు. పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్న మాటను నేను మీ కొరకు ఈ సమయమందు చదవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములు కలిగిన దేవుని బిడ్డలందరూ కూడా ఈ మాటలు నాతో కలిసి పరిశుద్ధ గ్రంథములో చూసి నాతో చదవలసిందిగా కోరుతున్నాను. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము దయచేసి గమనించండి. 10వ వచనం నుండి చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, దయచేసి గమనించండి, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. శ్రమపడుట నాకు ఆశీర్వాదం అన్నది ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం. శ్రమపడుట నేను క్రీస్తు శ్రమలలో పాలివాడనగుట అన్నది పౌలు యొక్క ఉద్దేశము. దేవుని బిడ్డ, ఏ క్రైస్తవుడు శ్రమపడడో ఆ క్రైస్తవుడు మరణమును కోరుకొనలేడు. ఏ క్రైస్తవుడు మరణమును కోరుకొనలేడో ఆ క్రైస్తవుడు పునరుద్ధానములో పాలుపంపులు పొందలేడు. ఏ క్రైస్తవుడు పునరుద్ధానములో పాలుపంపులు పొందడో ఆ క్రైస్తవుడు ప్రభు నిమిత్తమైన సాక్షిగా ఉండలేడు. కనుక శ్రమపడుట మంచిది. శ్రమలో ప్రభువు కొరకు జీవించున్నట్లు మనము మన జీవితాలను దేవునికి అర్పించుట మంచిది. శ్రమను కలిగి మరణించి పాతిపెట్టబడి క్రీస్తుతో పునరుద్ధాన అనుభవం కలిగిన వారమై ప్రభువు రాజ్య పర్యంతము, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి మన మధ్యకు వచ్చు పర్యంతము ఆయన నిమిత్తమై వాడబడుటకు మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని బిడ్డ, ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. సిలువ మోయుట అనగా క్రీస్తు సిలువ యొద్దకు వెళ్లి సిలువను పడవేయుట కాదు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లు నిన్ను నీవు శ్రమకు అప్పగించుకొనుట. పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే
మరి నీవేమయ్యావు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనలేదా పౌలు?